అడుగంటిపోయిన భూగర్భ జలాలు ఎండిపోతున్న పంటను కాపాడుకోలేకపోతున్నా రైతు చేసే ప్రయత్నం ఫలించక పంట పొలాల్లోనే పశువులను మేతకు వదిలేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోవడంతో బోరు బావులు నమ్ముకొని రబీలో పంటలు వేసుకుని రైతులు సాగునీరు అందక భారీ ఎత్తున నష్టపోతున్నారు. జిల్లాలోని తాంసీ తలమడుగు మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరుకోవడంతో భగీరథ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయి. ఓ పక్క కరెంటు కోతలు, మరోపక్క అడుగంటిపోయిన భూగర్భ జలాలతో చేసేదేమీ లేక కళ్ళెదుటే పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కజ్జేల గ్రామం, తలమడుగు మండలం. నేను బోరు మీద ఆధారపడి జొన్న పంట వేయడం జరిగింది. దగ్గర 6 ఎకరాలు వేయడం జరిగింది. ఆ బోరు వాయి మీద ఆధారపడి వేయడం వల్ల ఇలా బోరు కూడా నడవటం లేదు. నా పక్కకే కెనాల్ ఉంది, ఆ చెరువు ఉంది కూడా, చెరువు ఉండి కూడా లాభం లేకుండా ఉంది. ఆ చెరువుతోటి కెనాల్కు నీళ్ళు ఇడిచి పెడితే నా 6 ఎకరాలు కాకుండా పక్క రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులకు పరిమాణాలు విన్నవించినా కూడా నామమాత్రం చూసడం వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైనా పట్టించుకొని దాత నుండి సరి చేస్తేనేమో పండుతాయి, లేకుంటే 6 ఎకరాలు కూడా పశువులకు ఇసబెట్టడం జరుగుతుంది. నేను 9 ఎకరాలు జొన్న పోసిన. అప్పుడు బోరు నడిచిండే, ఇప్పుడు బోరు ఫెయిల్ కాబట్టి 9 ఎకరాలు పశువులకు వదిలేసి ఇప్పటిదాకా మొత్తం నేను పాదారేసిన. నిన్న 2 వేసిన. ఇప్పుడు బోర్లు పోయినాయి. ఈ రైతు బంధు రాకులేదు, పెట్టుబడి ఏమీ లేక, పైసలు లేక 2 బోర్లు వేసి ఆపేసిన. ఇప్పుడు గోదలు మేస్తున్నాయి. రైతు బంధు వస్తే ఇంకా 2 బోర్లు రేపి తనకు సిద్ధం ఉంటుంది. ఇప్పుడు లేవు, పెట్టుబడికి డబ్బులు లేక. పక్కకే కినాలి ఉన్నది. ఆ కినాలి రాక పంట వదిలేసిన. ఆ కినాలి వచ్చినా కానీ పంట బతికిస్తుంటుంది. 3 ఎకరాలు పోయింది. ఇది ఉన్న 6 ఎకరాలు ఇది సుఖ కినాలి వాటర్ వస్తేనేమో బతికిస్తా, లేకపోతే పశువులకు వదిలేసుడే. రైతుని పట్టించుకునే నాదుడే లేడు. కజ్జల విలేజ్, తలమడుగు మండల్. ఈ ఒక మోహన్ రైతు ఆవేదనే కాదు, ఈరోజు గ్రౌండ్ వాటర్ అనేది పడిపోతున్నది. మోహన్ ఈరోజు 3 ఎకరాలే వదులుకున్నాడు. రాబోయే 15 రోజులు కూడా ఇంకా 6 ఎకరాలు కూడా వదిలేసుకోవాల్సింది వస్తుంది. ఈ ఒక మోహన్ రైతు ఆవేదనే కాదు, రైతులు ఇంకా బాగా మంది కూడా వాటరు తగ్గిపోతున్నాయి, జొన్నలు ఎండిపోయే అవకాశం ఉన్నది. కావున కజ్జల చెరువు కెనాల్ ఉంది, అంటే తూము కూడా ఉంది సార్. అక్కడ తూము లేపితే వాటర్ ఇక్కడ వస్తాయి. ఒక్క దగ్గర డ్యామేజ్ ఉంది, అది ఇరిగేషన్ అధికారులు పండించుకుని ఆ డ్యామేజ్ ఇంత సరి చేస్తే ఈ రైతులందరూ కూడా బతుకుతారు. ఆ ఇరిగేషన్ అధికారులు తొందరగా రియాక్ట్ అయ్యి దాన్ని డ్యామేజ్ని పూడ్చి కెనాల్కు వాటర్ వదలాలని కోరుతున్నాం. మాది 6 ఎకరాల జొన్న. రైతు బంధు ఏం రాలేదు సార్, రుణమాఫీ కూడా కాలేదు. పెట్టుబడి అయితే ఎకరానికి ఇప్పుడు 20 నుంచి 30 వేల ఖర్చు అయింది. ఇక వాటర్ ఇంత పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కావున ఇరిగేషన్ అధికారులు కెనాల్కు వాటర్ వదిలి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్.